నేను చెప్పిందే వేదమని రాష్ట్రానికి కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా తెలంగాణ నాదే అన్నట్లు వ్యవహరించి వేల కోట్లు కొల్లగొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి వేల కోట్లు సంపాదించుకొని రాష్ట్రానికి చిప్పకూడు పెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నీలం మధుతో కలిసి ఎన్నికల ప్రచారంలో మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో అనేది రాజశేఖర రెడ్డితో, ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో అనేది మన కేసీఆర్తో తెలుసుకున్నామని, 9.5 సంవత్సరాలు కేసీఆర్ సీఎంగా ఉండడం తెలంగాణ రాష్ట్ర ప్రజల కర్మ అని అన్నారు. తెలంగాణ రాకముందు దళితుని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ సీఎం అయ్యిందని, ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు కేసీఆర్ తీసుకుండని, కవిత తీసుకువచ్చిన లిక్కర్ పాలసీ ద్వారా గ్రామాల్లో మద్యం ఏరులై పారిందని విమర్శించారు. ప్రపంచానికి మహారాజును అనుకుంటాడేమో, అదే పద్ధతిలో తెలంగాణ నాది, నా గడ్డ, నేను ఏది చెప్తే అది నడవాలి అనేటువంటి పద్ధతిలో మరి షాడో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు కేటీఆర్. మరి కేసీఆర్ లోపల కూర్చునేది, కేటీఆర్ ఏమో అన్ని శాఖలకు కూడా ఆయన కొబ్బరికాయలు కొట్టుకుంటూ మరి ప్రతి జిల్లాలో తిరిగినటువంటి షాడో ముఖ్యమంత్రి కేటీఆర్. ఏదైనా కాళేశ్వరం కూడింది అని ఆయన అడిగితే కాళేశ్వరంతో నాకేం సంబంధం, ఆ శాఖ నాది కాదు కదా, ఆ శాఖ మంత్రిని అడుగుకో అంటాడు. ఏదైనా మంచి పని జరిగితే మేమే చేసినాం, ఆ ప్రభుత్వమే చేసింది, మేమే చేసినాం అని చెప్పి ఆయన మీద దోసుకుంటాడు. చెడు వస్తేనేమో ఎదుటి వాళ్ళ మీద నెట్టేస్తారు, మంచి వస్తేనేమో వాళ్ళ మీదకి నెట్టుకుంటారు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకొని కోట్లాది రూపాయలు కొల్లగొట్టి కోటీశ్వర్లు అయ్యి ఈరోజు తెలంగాణకు చిప్ప చేతిలో పెట్టి మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చిప్ప చేతిలో పెట్టి పోయినటువంటి ఘనత పోయిన కేసీఆర్ది, కేటీఆర్ది అని చెప్తా ఉన్నాను.